దయాకర్ గారు. ఇప్పుడు దీక్షా దివస్ చేసుకోవడము సంతోషమే, దాన్ని మనమేం వ్యతిరేకించొద్దు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగినా కూడా కేసీఆర్ మూలకంగా జరిగింది. పాజిటివా నెగిటివా, రసం దాపిచ్చిండ్రా, స్టూడెంట్స్ లేచిండ్రా అనేది సెకండరీ. కానీ దీన్ని బేస్ చేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. అంటే ఇంకెవరూ లేరు కేసీఆర్ వల్లనే అనేది దాన్ని నేను నమ్మా. అది మీకు కూడా తెలుసు. నేనేం టీఆర్ఎస్ కాదు కదా. అవును. మేము ఎంత కష్టపడ్డాం. కేసీఆర్ గారు మిగతా నాయకులందరూ కూడా ఇంట్లో అనుకున్న రోజు నేను ప్రణబ్ ముఖర్జీ వచ్చిన రోజు 3 ప్లేస్లలో అడ్డుకున్నా. నేను అందుకనే ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చెప్పిన కదా, సాగరహారం అనే పెద్ద మూమెంట్ జరుగుతున్నప్పుడు, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నాను. మిలియన్ మార్చిని కూడా వాళ్ళు ఎట్లా వ్యతిరేకించిండ్రో వ్యక్తిగతంగా నాకు తెలుసు. మొదట్లో సమర్థించిన తర్వాత దివంగతులు ఇప్పుడు నాయన నర్సారెడ్డి గారు లేరు, కానీ శ్రవణ్ గారు మన ముందే ఉన్నారు కదా. అంటే వాళ్ళు యాక్షన్ సీరియస్ గా చేస్తున్నప్పుడల్లా ఎన్కరేజ్ చేసిండ్రు. అన్నిటికంటే కరీంనగర్ డిక్లరేషన్ మీకు తెలుసు, 15 ఎంపీలు అయితే వరకు తెలంగాణ వస్తుందని కేసీఆర్ గారు యూటర్న్ తీసుకున్నాక కదా మాలాంటి వాళ్ళమంతా కూడా. ఇప్పుడు కొంతమంది ఏమో ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ఏంటంటే కేసీఆర్ ఏం తీసుకుంటే దాన్ని బ్లంట్ గా సపోర్ట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళ మీద ఏం లేదు. ఇప్పుడు దాకరు కోదామని ఎందుకు, మాకు ఉద్యమమే లక్ష్యం కాబట్టి మేము ఇటువైపు ఏదైతే సాగరహారమా లేకపోతే సీరియస్ కోర్స్ యాక్షన్ తీసుకోవాలని చేసి నిర్ణయం చేసినప్పుడు ఆయన అలిగిపోయి ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ టిఆర్ఎస్ ను విలీనం చేయడం ఎలా అనే పనిలో ఉన్నాడు వారు. కాబట్టి అప్పుడు సీరియస్ గా కొట్లాడింది జేఏసీ, కొట్లాడింది. ఆ నుంచే స్పర్ధలు జేఏసీకి బీఆర్ఎస్ కు రావడం జరిగింది. సరే టిఆర్ఎస్ తర్వాత ఇప్పుడు తెలంగాణ దీక్షా దివస్ అంటున్నారు మీరు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ కొరకు పెట్టిన వాళ్ళు భారత రాష్ట్ర సమితిని ఎందుకు మారిపోయారు అంటే, తెలంగాణలో మేము మొత్తం అభివృద్ధి చేసినాం, ఇక భారతదేశంలో గుణాత్మక మార్పు అని పోవడం వల్లనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిండ్రు. ఇది ఒక అంశం. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాయలు 51 నుంచి 56 వరకు మూమెంట్ జరిగింది. 56 నుంచి 69 వరకు మూమెంట్ జరిగింది. 69 నుంచి స్తబ్దంగా ఉన్నది. మళ్ళీ ఒకటేసారి మీకు 96లో లేచింది. 96లో లేచినప్పుడు కదా మా రోజు వీరన్న గద్దర్ మీద కాల్పులు ఇవన్నీ జరిగినాయి. అటు తర్వాత 96 తర్వాత 2001లో కేసీఆర్ గారు వచ్చిండ్రు. 2001 నుంచి 2009 వరకు రాజకీయ తెలంగాణ ఉద్యమం అయింది. కానీ 2009 నుంచి సకల జనుల ఉద్యమం అయింది కదా. ఈ పాయలన్నిట్లలో ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్కరు ఉన్నారు, ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లీడర్ ఉన్నారు. సరే రాజకీయ ఉద్యమమే ప్రధానమైంది కాబట్టి నేను తెచ్చినా అని చెప్పుకోవచ్చు.